ఏ దొంగ అయినా డబ్బుని దొంగతనం చేయొచ్చు, కానీ చదువుని ఎవరు దొంగతనం చేయలేడు అని పెద్దలు చెప్పారు మీకు. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సచ్. అలాంటి జ్ఞానం గురించి అందరం తెలుసుకోవాలి. అలాంటి జ్ఞానాన్ని మనం, ఆ వెలుగుని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఆ వెలుగే మనల్ని కాపాడుతుంది కాబట్టి. సార్, నేటి యువతలో చైతన్యం రావాలంటే మీరు ఏమి సూచిస్తారు సార్? సార్, నేను ఒకళ్ళని చైతన్యపరిచేంత గొప్పని కాను. ప్రజలు చాలా గొప్పడు, వాళ్ళే మనం చైతన్యపరుస్తారండి. బట్ కొద్దిమంది యువతకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, కొద్దిమంది కదా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఓ ప్రియమైన విద్యార్థులారా, యువకులారా, బికాజ్ మీరు ఈ సమాజాన్ని నిర్మించే శక్తులు. మీరు దయించి గంజాయికి అలవాటు పడవద్దు, డ్రగ్స్కి అలవాటు పడవద్దు. వెస్ట్రన్ కల్చర్లో ఉన్న బ్యాడ్ ఏమవుతుందో దానికి ఆ మోజులో పడిపోయి అలవాటు పడిపోయి మీ జీవితాలు నిర్వీర్యం చేసుకోవద్దు. అలాగే బెట్టింగ్స్, ఆన్లైన్ బెట్టింగ్స్ ఈవేళ ఎంతోమంది యువత నిర్వీర్యం చేస్తున్నాయి. ఆశపడిపోతున్నారు. చాలా తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆశ. అది ఆశ కరెక్ట్ కాదు, అదొక దారుణం. ఆ బెట్టింగ్స్ కూడా అలవాటు పడవద్దు. ముఖ్యంగా గంజాకి, డ్రగ్స్కి, బెట్టింగ్కి అలవాటు పడకుండా మీ సమయాన్ని మీ మంచి కోసం, మీ కెరీరిజం కోసం, మీ డెవలప్మెంట్ కోసం, మీ మీద ఎన్నో కళలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కళల్ని సాకారం చేయడం కోసం, మీ మీద పెట్టుకున్న ఆశల్ని అడియాస్ చేయకుండా ఆశలు నెరవేర్చడం కోసం, మీ జీవితంలో హ్యాపీగా ఉండడం కోసం మీరు కృషి చేయండి, ఆ దశగా పయనించండి అని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా. మానవ జీవితానికి గమ్యం ఏమిటని మీరు భావిస్తున్నారు సార్? సార్, మానవ జీవితానికి గమ్యం ఉంటే సార్, మహాభారతం ఎంత మహోన్నత గ్రంథం అంటే వ్యాసమహానుభావుడు రాసింది. ఈ భూతలం మీద ఏం జరుగుతుందో అదే మహాభారతంలో ఉన్నది. ఈ భూతలం మీద ఏం జరగదో అది మహాభారతం లేదంటాడు మహానుభావుడు. ఫస్ట్నే వ్యాసమహానుభావుడు. ఆ మహానుభావుడు మహాభారత గ్రంథాన్ని రచించేటప్పుడు ఆయన చెప్పుతుండగా రాసే ఒక గొప్ప పండితుడు కావాలి, శక్తి కావాలి. ఆయన వెతికిడు ఎవరు కనపడలా, కానీ ఒక ఆయన కనపడ్డాడు. ఆయనే విఘ్నేశ్వరుడు. అప్పుడు విఘ్నేశ్వరుడు నేను కోరతాడు, విఘ్నేశ్వరా నేను మహాభారతం చెప్తాను, నువ్వు రాయాలంటాడు ఆయన. అప్పుడు ఆ విఘ్నేశ్వరుడు, ఓ వ్యాధవ్యాస, నేను తప్పకుండా రాస్తా, అయితే రాస్తున్నప్పుడు నా గంటం ఆగకూడదు, అలా మీరు చెప్పాలి, అప్పుడు నేను రాస్తానతో రాయను. నేను రాసేటప్పుడు నా గంటం ఆగిందో మీరు చెప్పలేనట్టు లెక్క. మీరు ఎప్పుడైతే చెప్పలేడు కదా, చెప్పలేదని లెక్క. మీరు ఎప్పుడైతే చెప్పలేదో నేను రాయనంటాడు ఆయన. ఓకే, ఛాలెంజ్, నేను చెప్తాను, నువ్వు రాయంటాడు. అలాగే మహాభారతాన్ని వ్యాధవ్యాసుడు మహానుభావుడు చెప్పడం, విఘ్నేశ్వరుడు రాయడం జరిగింది. జరిగిన తర్వాత విఘ్నేశ్వరుడు గొప్ప మాట చెప్తాడు, గొప్ప మాట అడుగుతాడు వ్యాధవ్యాసుడిని, మహానుభావ ఇంత మహోన్నత గ్రంథం నా చేత రాయించారో మీరు చెప్పారు, అయితే నా విజ్ఞప్తి, ఇది కేవలం ఒక ఉద్దండులకు, పండితులకు, జ్ఞానులకు, సమస్తం ఎవరైతే జ్ఞాననిష్ఠుంటారో వాళ్ళకే తెలియడం కాదు, సామాన్య ప్రజానికాన్ని కూడా తెలియాలి. 3 ముక్కల్లో చెప్తారు, దీని సారాంశం ఉంటాడు. అప్పుడు వ్యాధవ్యాసుడు చెప్తాడు మహాభారత సారాంశాన్ని 3 ముక్కల్లో. ఎవడైతే మంచి చేస్తాడో వాడు పుణ్యం లభిస్తుంది, ఎవడైతే చెడు చేస్తాడో వాడు నరకానికి పోతాడు, పాపం అంటగడుతుంది, కానీ పుణ్య మార్గంలో పయనించండి అంటాడు ఆయన. ఎంత గొప్ప మాట అండి. అంటే మంచి పనులు చేయని చెప్పడం సింపుల్గా. అందుకే నేను ఒకటే కోరుకుంటున్నా, మనందరినీ, మిమ్మల్ని, నన్ను అందరినీ కూడా భగవంతుడు మనలందరినీ బ్రతికినంతకాలం మనం మంచిగా బతకాలి. చేతనైతే ఇతరులకు మంచి చేయాలి, అంతేగాని హారం చేయొద్దు. బీ పాజిటివ్ టువర్డ్స్ పీపుల్, ప్రో పీపుల్, జియో ఆర్ జీనోదో. ఇదే నా విజ్ఞప్తి. థ్యాంక్స్ అలాట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. యూనివర్సిటీ పేపర్ లీక్ పెద్ద భారీ విజయం సాధించాలని, అతిపెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్ అండి.